కాంగ్రెస్ పార్టీ అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. త్వరలో ఏఐసీసీలో సంస్థాగత మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అలాగే పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జీలు, అరడజనుకు పైగా పీసీసీ అధ్యక్షులను కొత్తగా నియమించనుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ సమావేశం తర్వాత ఏ క్షణంలోనైనా మార్పులు చేర్పులు జరగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీలో సంస్థాగత మార్పులకు బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది అధిష్టానం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో చివరిసారిగా జరిగే మార్పులు చేర్పులు ఇవే అని తెలుస్తోంది. వచ్చే ఏడాది చివరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదవీకాలం ముగుస్తుంది. వచ్చే లోక్సభ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని సంస్థాగతంగా కీలక మార్పులు చేయనుంది అధినాయకత్వం. మరోవైపు వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలపై దృష్టి సారించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యవసరంగా ఏర్పాటు చేసినటువంటి ఉన్నత స్థాయి సమావేశం చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే ఇటీవలనే ఇండియా కూటమి సమావేశం జరిగింది. సమావేశంలో ఏ అంశాలపై ప్రజా పోరాటాలు చేయాలి, పార్లమెంట్లో పోరాటం చేయాలన్న అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సుదీర్ఘమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునేందుకు కూడా సిద్ధమైంది. ఆ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా అనేకటువంటి మార్పులు చేసి రానున్నటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇతరత్ర అవసరాలు, రాజకీయ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని అనేకటువంటి మార్పులు చేర్పులు చేసేందుకు కూడా బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకుంది. అదేవిధంగా లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా ఇమీడియట్ గా వచ్చే ఏడాది ప్రారంభంలో రానున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు, వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని సంస్థాగతంగా సమూలమైనటువంటి మార్పులు చేర్పులు చేసేందుకు ఇప్పటికే చర్చలు జరిగాయి. అంతా కూడా సిద్ధమైంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశమే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ఇన్ఛార్జీలు కానీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కానీ, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు కానీ, పీసీసీ అధ్యక్షులు కొంతమంది మాత్రమే ఇది ఆఖరి సమావేశంగా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కూడా చివరిసారిగా జరిగే సంస్థాగత మార్పులను కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. వచ్చే ఏడాది అంతానికి మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్ష పదవీ కాలం కూడా ముగియనుంది. కాబట్టి ఇన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇటు రాష్ట్రాల్లో మార్పులు చేయాలి, రాజకీయ అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం చాలా కీలకంగా వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరాఖండ్, పంజాబ్, అదేవిధంగా గోవా, మణిపూర్ లాంటి రాష్ట్రాలకు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని సమూలంగా మార్పులు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ సంబంధించి శాసనసభ పక్ష నాయకుడు కానీ, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు కానీ, అదేవిధంగా రాష్ట్రానికి ఏసీసీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వీరు ముగ్గురు కూడా ఉన్నతమైనటువంటి అగ్రకులాలకు చెందినటువంటి వారు. అదేవిధంగా అక్కడ దళితులను ఆకర్షించే రీతిలో దళితులకు కూడా ముఖ్యమైనటువంటి పదవి ఇవ్వాలి. ఇలా అనేకమైనటువంటి రాజకీయ అవసరాలు, సమీకరణలు దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగింది. కొంతమంది ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారిని పీసీసీ అధ్యక్షులుగా నియామకం చేయడం జరిగింది. ఎందుకంటే తమిళనాడు, పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గిరీష్ చోడాంకర్ ను గోవా పీసీసీ అధ్యక్షులుగా నియామకం చేశారు. కాబట్టి ఈ మార్పులు చేర్పులు చేసేందుకు కానీ అనేకమైనటువంటి అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇదే చివరిసారిగా జరుగుతున్నటువంటి ఈ సమావేశమే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కానీ చాలా మంది మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. కొంతమంది రాష్ట్రాలను కూడా ఇన్ఛార్జీలు కూడా మార్చబోతున్నారు. కాబట్టి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని సమూలంగా మార్పులు చేయడంతో పాటు ప్రియాంక గాంధీ ఇప్పుడు ప్రస్తుతం ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆమెకి కీలక బాధ్యతలు అప్పగించేందుకు కూడా పార్టీలో చాలా ఒత్తిడి వస్తుందన్న అంశం కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రియాంక గాంధీ కూడా చాలా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించేందుకు అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది. అది ఏ బాధ్యతలు ఏ రకంగా ఉంటాయన్నది మాత్రం ఇంకా చెప్పడానికి ఇప్పుడే రూఢీగా చెప్పడానికి అవకాశం లేదు. అదేవిధంగా కేసీ వేణుగోపాల్ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన కేసీ వేణుగోపాల్ మాత్రం ఇటీవలనే కేరళ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కేరళ ముఖ్యమంత్రి కావాలని ఆశించారు. అయితే ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా చాలా అనేకటువంటి కారణాల రీత్యా ఆయన కేరళ ముఖ్యమంత్రి కాలేకపోయారు. పార్టీలో కూడా అంతర్గతంగా అనేకటువంటి భేదాభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల జనరల్ సెక్రటరీగా మాత్రం ఆయనే కొనసాగేందుకు మాత్రం అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి కేసీ వేణుగోపాల్ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ప్రియాంక గాంధీకి మాత్రం కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేందుకు చాలా అవకాశాలున్నాయి మాత్రం పార్టీ వర్గాలు చాలా గట్టిగా చెబుతున్నాయి. కాబట్టి అనేకటువంటి మార్పులు చేర్పులకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం కాబోతుంది. ఆ మేరకు బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.